ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చానండి. ఇది బస్సులు కార్లు పైకి వెళ్లే మార్గం. నేను మెట్ల మార్గం అంటే మెట్లు ఎక్కి వెళదామని చెప్పి ముందుకు నడుచుకుంటూ వస్తున్నానండి. ఇది సంస్కృత పాఠశాల అండి. ఇక్కడ అన్నవరంలోనే అబ్బాయిలు అమ్మాయిలు కూడా సంస్కృతం నేర్చుకునే పాఠశాల. చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. ఇది ఆ పాఠశాలను చూసుకుంటూ ముందుకు వచ్చానండి రోడ్డు మీదకి. ఇది ఎంట్రన్స్ ఆ పాఠశాలకి. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాను నేను బస్సు ఎక్కి కాకుండా మెట్ల మార్గం అంతా వెళ్దాం అని చెప్పేసి నడుచుకుంటూ ముందుకు వస్తున్నానండి. ఇదే మా మార్గం. ఇది దేవస్థానం వారి సత్రం అన్నమాట. ఇదే కౌంటర్. 200 అంటుంది రూమ్ కి. ఒక్కరికైతే ఎవరంట, ఇద్దరుంటే ఇస్తారంటండి. ఇది మెట్ల మార్గం. ఇదే మెట్ల మార్గం అండి. ఇక్కడ పాదుకాపేట ఉంది. ఆ పీఠానికి నమస్కారం చేసుకొని మనకి ఏమైనా కోరికలు ఉంటే ఆ పీఠం ముందు రాసుకుంటున్నారండి చూపుడు వేలుతోటి. నేను అందరూ బాగుండాలని కోరుకున్నాను. ఇది మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం పక్కనే అమ్మవారి దేవాలయం ఉంది. ఈవిడే దుర్గమ్మ అంటండి. అమ్మవారి కనక దుర్గమ్మ అంటండి ఈవిడ పేరు. ఈ అమ్మవారిని దర్శించుకున్నాను. అమ్మవారు చక్కగా చాలా అద్భుతంగా అందంగా ఉన్నారు. ఆవిడ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మెట్ల పైకి వెళ్తున్నాను నేను. మీరు కూడా రండి. ఇదిగోండి మెట్ల మార్గం. దిగే వాళ్ళు దిగుతున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, భిక్షాటం చేసుకున్న వాళ్ళు భిక్షాటం చేసుకుంటున్నారు. నేను అలా పైకి వచ్చేసానండి. ఇక్కడ వనదుర్గ ఆలయం ఉంది. అది కనకదుర్గ, ఇదే వనదుర్గ ఆలయం అండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాను. ఫోటోలు అయితే తీయవట్లేదు. అమ్మవారి ఆలయం పక్కనే డార్మెట్రీ ఉంది. ఇక్కడైతే కనుక మనం 200 డిపాజిట్ అయితే మన మంచం దుప్పట్లు ఇస్తారు. మనం వచ్చినప్పుడు 50 రూపాయలు తీసుకొని మిగతా డబ్బులు మనకి ఇచ్చేస్తారండి. ఇక్కడ అమ్మవారికి అలంకరణలు చేస్తున్నారు, లైటింగ్ అలంకరణలు. ఇదే డార్మెట్రీ అండి. లోపలైతే హాల్లా ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి. ఈ పైన రామాలయం ఉంది. రాముడిని దర్శించుకొని మనం సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలి. ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా కోలాటాలతో కోలాహలంగా ఉందండి. ఇది రాజగోపురం. ఈ గోపురం పై నుంచే మనం దర్శనానికి వెళ్ళాము. స్వామిని ఇలా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అనంతలక్ష్మి సమేత సత్యవతి పరమశివుడు ఉన్నారండి. వారికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా బయటకు వచ్చేసాను. ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రసాదం అమ్ముతారు కదండి. ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి అలా కులీలో ఉంచున్నారు. ఇదంతా షాపింగ్ మార్గం. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ